తెలంగాణ కాంగ్రెస్లో తాజా పరిణామాలు. కొంతమంది సీనియర్ నేతలపైన వేటు వేయడానికి అధిష్టానం డిసైడ్ అయింది. రేపో మాపో ఆదేశాలు వస్తాయి అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం, పార్టీలో అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్న తీరు, మల్లగుల్లాలు పడుతున్న తీరు, ఏదో జరుగుతోంది అని మాట్లాడుకోవడం, ఏం జరుగుతుందో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకోవడం, ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి. ఒకటి చాలా స్పష్టంగా కనబడుతోంది, ఏదో తెలియని ఒక కాన్స్పిరసీ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. అది ఇంత అది కనిపిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో నేతలు చేస్తున్నారా, లేక కొందరితో బయట వాళ్ళు ఎవరైనా చేయిస్తున్నారా, రేవంత్కి వ్యతిరేకంగా గళం విప్పేలాగా మాట్లాడిస్తున్నారా, వాటెవర్, మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి టార్గెట్గా ఒక ఇది జరుగుతోంది. రేవంత్ రెడ్డి లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాని భవిష్యత్తు ఉంటుందా అంటే ప్రశ్నార్థకం. దీన్ని కూడా ఎవరు కాదని, కొంతమందికి ఇది నిజమని తెలిసినా బయటకు ఒప్పుకోలేకపోవచ్చు. కొంతమందికి అది రేవంత్ రెడ్డి అంటే గిట్టని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలో, లేకపోతే వాళ్ళు కొంతమంది దీన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. బట్ ఇట్స్ ఫ్యాక్ట్. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పైన ఇటీవల కొంతమంది నేతలు లేదా వారి పిల్లలు ఎవరైనా చేస్తున్న కామెంట్స్, ఆ కామెంట్స్ పైన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ దంపతులను కానీ, లేకపోతే చిన్నారెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డి గారిని కానీ కొంతమంది ఎమ్మెల్యేలు చాలా తీవ్రంగా ప్రశ్నించారు, నిలదీశారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. అయితే క్యాబినెట్లో మంత్రులు ఎవరు ఖండించలేదు. రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల్ని మంత్రులు ఎవరు ఖండించలేదు. దీనికి పార్టీ నేతలు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి ఎవరు దీని మీద స్పందించొద్దు, పార్టీ చూసుకుంటుంది అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరు ఖండించలేదు అనేది పార్టీ నేతలు చెప్తున్నమాట. ఎమ్మెల్యేలు మాత్రం గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు, జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు వరుసగా ఖండిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, రేవంత్ రెడ్డిని ఇలా అనడం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి అని. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విదేశీ టూర్కు వెళ్ళిన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడ కొండా సురేఖ గారి కుమార్తె రేవంత్ రెడ్డి గారి మీద నోరు పారేసుకున్నారో, ఆయన కొంతమంది ఎమ్మెల్యేలని ప్రెస్ మీట్ పెట్టి తనకు మద్దతుగా సురేఖ దంపతుల వైఖరిని, సురేఖ కూతురు వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించమని రేవంత్ రెడ్డి అడిగినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. 42 మంది ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి అడిగితే 15 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి రాలేదు, రేవంత్ రెడ్డి మాట ఎవరు వినడం లేదు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక రకంగా యుద్ధం తరహాలోనే దాన్ని ప్రచారంలో తీసుకొచ్చాయి. రేవంత్ రెడ్డి ఏదో ఎమ్మెల్యేలందరినీ బతిమాలుకున్నట్టు, మీరు వెళ్ళి నాకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యల్ని ఖండించండి అని చెప్పి అడుక్కున్నట్టు, బట్ వాళ్ళు ఎవరు రానట్టు, ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం. రేవంత్ రెడ్డి అడిగితే ఎమ్మెల్యేలు రాకపోవడం అనేది ఉంటుందా అనేది ఒక పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత పనిగట్టుకుని మొదటి నుంచి రేవంత్ రెడ్డిని రకరకాల రూపాల్లో ఆయనని క్యారెక్టర్ అసాసినేషనో లేకపోతే ఆయనని డైరెక్ట్ దాడే, సీఎం అని కానీ అదని కానీ ఏమి ఉండదు, గుంపు మేసినని అదని ఇదని చాలా తీవ్రమైన దాడి బీఆర్ఎస్ సోషల్ మీడియా వైపు నుంచి జరుగుతూనే ఉంది మొదటి నుంచి. దానికి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు అవును నేను గుంపు మేస్తున్నా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక యుద్ధం తరహాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారు ప్రకటించినట్టు కనపడుతోంది. ఇలాంటి ఒక రకమైన వార్తల్ని ప్రచారంలో తీసుకురావడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా 42 ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి బతిమాలుకున్నా కూడా వాళ్ళు వెళ్ళలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు అనే ఒక వార్తని ప్రచారంలో పెట్టారు. అది ఫేక్ వార్త, లేకపోతే
అది కావాలని వీళ్ళు సృష్టించిన ఒక వార్త, ఇటువంటి వాటిని ప్రచారంలో పెట్టి మైండ్ గేమ్ మొదలెడుతున్నారు. అయితే సోషల్ మీడియా ప్రచారాలకి ఒరిగేదే ఉండదు, మీరు జనంలో ఉండాలని కేసీఆర్ గారే వాళ్ళకి చెప్పారు. మీరు సోషల్ మీడియాను నమ్ముకుంటే మళ్ళీ పుట్టి మునుగుతుంది, మీరు జనంలో తిరగండి, జనాన్ని దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కేసీఆర్ చెప్పారు. బట్ అయినా సరే బీఆర్ఎస్ అదే దీంట్లో ఉన్నట్టుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, కొంత ఉప్పు అందిస్తున్నారని రకరకాల అనుమానాలు, ప్రచారాలు దీంట్లో ఉన్నాయి. సో వీటి మీద అసలు ఏం జరుగుతుంది అనేది చాలా కీలకమైన చర్చగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో నలుగుతున్న ఒక అంశం. చర్యలు ఎలా ఉంటాయి, కొండా సురేఖ పైన ఎలాంటి చర్య ఉండబోతోంది, చిన్నారెడ్డి గారి పైన ఎలాంటి చర్య ఉండబోతోంది, ఇంకా కొంతమంది ఇటీవల కాలంలో కొంచెం నోరు ఎక్కువగా చేసుకొని పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పైన చర్యలు ఉంటాయా లేదా, అది అంతా ఒక ఆస్పెక్ట్. అయితే చర్యల మాట ఎలా ఉన్నా ఈ చర్చలు పరిస్థితి ఏంటి అనేది ఒకటి చూద్దాం. మనతో చర్చలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో చర్చలో పాల్గొన్నారు. శేషు గారు నమస్తే అండి, అలాగే రామ్మోహన్ నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంపెయిన్ వార్ ఏంటి? 42 మంది ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి బతిమాలుకున్నారు లండన్ ఉన్నప్పుడే, మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి నాకు మద్దతుగా అని. కానీ ఆయన చెప్పినట్టు ఎవరు వినలేదు, 15 మంది వచ్చి కూర్చుని పెట్టారు. కాబట్టి రేవంత్ మాట ఇది నేనే బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తాను. ఇది ఏంటి, దీని పట్ల కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏంటి అసలు? వికే గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎం ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏ రోజన్నా ఒక్కటన్నా అర్థవంతంగా బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి నాయకులు కానీ వాళ్ళ సామాజిక మాధ్యమాలు కానీ అర్థవంతమైనటువంటి విమర్శలు ఏ రోజన్నా చేసిరా వాళ్ళ బతుకి? ఒక్క రోజన్నా మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యక్తిగత దూషణలు, కట్టు కథలు, లేకపోతే అబద్ధపు ప్రచారాలు తప్ప అంతకుమించి నిజంగా నిజాయితీగా ఏ రోజన్నా వాళ్ళు చేసినటువంటిది ఉందా? మీరు గమనించుకుంటే ఏది హెచ్సి అంశాలు 400 ఎకరాల కాడికి మొదలు పెట్టుకుంటే 10,000 కోట్లని, మూసి అంటే 1,00,000 కోట్లని, లేకపోతే హిల్ టీపీ అంటే 5 లక్షల కోట్లని, తర్వాత ఏది ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అని ఒక్కొక్కైనా మొన్న వచ్చి ఇంకొకరిని ఇట్లా ఊపినటువంటిది కానీ ఏదన్నా ఒక్కటన్నా వాళ్ళు నిలబడ్డది ఇప్పటిదాకా? జస్ట్ ఏంటిది అని అంటే బట్టగాల్చి మీదేసేసేసి రాజకీయం ఆ పూట గడిపేసేయాలనేటటువంటి ఒక అంశం తప్ప అంతకుమించి వేరేదేం లేనే లేదు కదా. అది రైతులకు సంబంధించిన యాప్ల దాకా వాళ్ళు చేసేటటువంటి ఒక నికృష్ట రాజకీయం ఏముంటుంది అని అంటే ప్రజలని రెచ్చగొట్టాలి, ప్రజలను పక్కదారి పట్టేయాలి, ప్రజలని కేసులలో ఇరికించాలి, తద్వారా ఆ కేసులని బూచిలెక్క చూపించి రాజకీయం చేయాలి. ఇవన్నీ ఇట్లుంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని అటు ఢిల్లీకి ఏది 10 సార్లు కాకపోతే 20 సార్లు పోతుండు, 40 సార్లు పోతుండని ఈ రాష్ట్రం నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలంగాణ కోసం అనేటటువంటిది కప్పిపుచ్చేసేసి ఇన్నిసార్లు పోతుండు, అన్నిసార్లు పోతుండు, ఢిల్లీకి ఇంకే మోసుకొని పోతుండు అనేటటువంటి వ్యక్తిగత దూషణలు చేస్తున్నటువంటి తప్ప అంతకుమించి ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నన్నా మీరు దూషణలు చేయండి, ఎన్నైనా మీరు ఆరోపణలు చేయండి, కానీ ఇక్కడ మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి అంశాలు ఏంటిది అని అంటే ధీటుగా వాళ్ళ సామాజిక మాధ్యమాలలో మనం వాళ్ళు పెడుతున్నప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది 100%. సరే, దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఇంకా జరుగుతుంది అనేటటువంటి వ్యవహారాల్లో మాకాడుంది. కానీ సార్ ఇక్కడ విషయం ఏంటిదంటే వాళ్ళలో కూడా మరి అదే హరీష్ రావు, అదే కేటీఆర్కి ఒకరికొకరు ఇజ్జతే లేదు, ఒకరికొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి లేదంటే జస్ట్ జనాల ముందుకు వచ్చి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చేటటువంటి పరిస్థితి తప్ప వాళ్ళకు పడుతున్నటువంటిది ఏమన్నా ఉందా? ఎవరికి పడుతున్నాయని చెప్పి అసలు హరీష్ రావు చెప్తే కేటీఆర్ మనసులో ఎవడన్నా పనిచేస్తాడా? కేటీఆర్ చెప్తే హరీష్ రావు మనసులో ఎవడన్నా పనిచేస్తాడా? లేకపోతే కుటుంబం అంతా కలిసి రాష్ట్రాన్ని కొల్లగొడితే కవిత గారు వచ్చి బయటకు చెప్తున్నటువంటిది నిజాలు కాకుండా పోతున్నటువంటివా? ఇవన్నీ కూడా నిజాలే కదా. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వీరు ఒకరు చెప్తే ఒకరు ఇంటలేరు అనేటువంటి బూటకపు ప్రచారాలు చేసేటటువంటి మీరు, నేను చెప్పేటటువంటి నిజాలు ఏంటిదంటే నీ కుటుంబంలోకి మీ చెల్లె బయటకు వచ్చింది నిజం కాదా? లేకపోతే నువ్వు చెప్తే హరీష్ రావు వర్గం వినదు అనేటటువంటి నిజం కాదా? లేకపోతే హరీష్ రావు వర్గానికి మిమ్మల్ని చూస్తే బగ్గుమంటారు అనేటటువంటి నిజం కాదా? లేకపోతే మీ నాయన కేటీఆర్కి మాత్రమే మద్దతు ఇచ్చి హరీష్ రావుని ఎట్లా పక్కదారి పట్టేయాలి అనేది నిజం కాదా? లేకపోతే హరీష్ రావు బీజేపీ తోటి టచ్లో ఉండుకుంటా ఈ రోజో తెడ్డు తెలిసేటటువంటి వ్యవహారంలో ఉండనేటటువంటి నిజం కాదా? ఏమి నిజం కాదు. మీది కలిసి నిలబడేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉందా అంటున్నా నేను. ఇవి లేక ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా శత్రుశేషం వచ్చి అన్ని రకాల 360 డిగ్రీలకి అటాక్ చేసినా రేవంత్ రెడ్డి గారు నిలదొక్కుంటారు కాబట్టి శస్త్రాలు మొత్తం కూడా ప్రయోగిస్తున్నారు. వాళ్ళకి ఏమంటారు గలగురుగులు ఉంటున్నటువంటి పైసలు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు సామాజిక మాధ్యమాలను.
నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా నువ్వు ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు జనాలకు చెప్పుకోనికి మాకున్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా కూడా చెప్తాం. ఈ రోజు మెల్లగా చెప్తుండొచ్చు, రేపు జర కట్టి చెప్తుండొచ్చు. మీ వైపు నుంచి ఇప్పుడు 42 మంది ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి బతిమాలుకున్నారు, వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి నాకు మద్దతుగా, ఖండించండి ఆ వ్యాఖ్యల్ని అని అంటే ఎవరు రాలేదు, 17 మంది మాత్రమే వచ్చినారని బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత ఉధృతంగా ప్రచారం చేస్తుంది కదా. ఇప్పుడు నేను డిబేట్ పెట్టడం తప్ప మీ పార్టీ వైపు నుంచి కానీ మీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ అది తప్పని ఖండించిన వాళ్ళు లేరు కదా, మరి ఎందుకని? అంటే సార్ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణలు సీరియస్ గా తీసుకునేటటువంటి పరిస్థితి సోషల్ మీడియా అంటే మా సోషల్ మీడియా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? సోషల్ మీడియా ఆనెస్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్, మీకంటూ ఇప్పుడు ఏదో మారింది సార్, ఏదో మార్పు, ఇప్పుడు ఏదో మారింది, మార్పులు చేర్పులు చేస్తుండ్రు, కొత్త పుంతలు తొక్కాలనేటటువంటి ఆలోచనతో మేము ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదో కొత్త మీద ఆ రకమైన అటాక్, ఒక వార్ జరుగుతున్నప్పుడు అపోజిషన్ నుంచి మీరు చోద్యం చూస్తున్నారో లేకపోతే మీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మీ వాళ్ళు కూడా అంటే ఇవాళ రేపు ఓకే, వాళ్ళు అదొక అస్త్రం, ప్రతిపక్షం అనేది రాజకీయమే చేస్తుంది, టార్గెట్ చేస్తారు, అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి అసెంబ్లీలో టార్గెట్ చేస్తారు, బయట టార్గెట్ చేస్తారు, సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారు, ఎన్ని రకాలు చేయాలి రాజకీయం అంటే మీరేం చేస్తున్నారు అంటే ఇప్పుడు మా దాంట్లో కూడా నేను మీ డిబేట్ లో కూర్చున్నా కాబట్టి మేమేదో ఎంత కవర్ స్టోరీలు ఇచ్చుకునేటటువంటి అంశాలు కాదు, కానీ ఎవరెవరైతే వాళ్ళు ఏం వినకపోయినా వాళ్ళు కలబడ్డట్టు వచ్చి బయటకు వచ్చి ఇదే నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న నిజాలు అయితే చెప్పేటటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఎవరో మీరు డిబేట్ ఒకరు పెడుతున్నావు, నేను ఒక్కరిని మాట్లాడుతున్నావు, ఇంకొకటి అయితే ఇంత పెద్ద వ్యవస్థ అని కాదు, లేకపోతే ప్రతి అంశానికి ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలనేటటువంటి కూడా కుదిరేటటువంటిది కాదు. అందరి బాధ్యత తీసుకొని దానికి కొంచెం బాధ్యతాయుతంగా దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ అనేటోడు ఏదో దగ్గరుండి ఫోన్లు విన్నట్టు, గతంలో అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నాడేమో, ఎవరి ఇళ్ళలో ఏమవుతుంది, ఎవరి సంసారాలలో ఏమవుతుంది అనేది విన్నారు, వాళ్ళకి అలవాటు. ఈరోజు అట్లాంటివి ఊహించుకొని అట్లాంటివి ఏవో చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఏబిఎన్ ఛానల్ ద్వారా, రేవంత్ రెడ్డి గారు చెప్తే విననటువంటి ఎమ్మెల్యే తెలంగాణలో కాంగ్రెస్లో మాత్రమే కాదు, బీజేపీ బీఆర్ఎస్లో కూడా లేరు. మళ్ళీ అట్లంటే వేరే కాంట్రవర్సీ కదా, అంటే మీతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిజంగానే ఏదైనా చెప్తే మా పార్టీ ఎమ్మెల్యేలే కాదు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాదనేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అందరినీ కూడా సమానంగా చూసి పార్టీ ఏతర అయినటువంటి వాళ్ళు ఏదో అభివృద్ధి కోసం వస్తే చేయననేటటువంటి నేపథ్యం కాదు. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఎవరు వచ్చినా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళమే 51% నుంచే యాడ్ ఉంటుంది, కాబట్టి మీతో అందరూ కూడా చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుందని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి సంక్షేమాలు అయితే లేవా సార్? ఎందుకు అంటే అది ఒకటి అయితే లేవా అంటే ఆ ఎమ్మెల్యేలు చూపించే చొరవ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిధులు కావాలనుకోండి, ముఖ్యమంత్రిని లేకపోతే ఆర్థిక మంత్రిని లేకపోతే ఆయా శాఖల మంత్రులను కలిసి తీసుకెళ్ళాలి. మంత్రులు ఏ పార్టీ వాళ్ళైనా ఎమ్మెల్యేలు కలిసి తీసుకెళ్తే వాళ్ళు చూపించే చొరవ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి దగ్గర నేను పోయేది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకున్నా, బీజేపీ ఎమ్మెల్యే అనుకున్నా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అంటారు ఎవరైనా, అంతే కదా. పిలిచి మరీ పెట్టే రోజులైతే కావు ఇవి. సో దీని మీద అసలు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారా వీళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. శేషు గారు నమస్తే అండి. శేష్ గారు, ఈ జరుగుతున్న ఈ క్యాంపెయిన్ వార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు మద్దతుగా 42 మంది ఎమ్మెల్యేలను వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమన్నాడట. ఇది లండన్ నుంచి ఫోన్ చేసి అందరికి చేస్తే వాళ్ళు వెళ్ళలేదు, 15 మంది మాత్రం వెళ్ళారు. తప్పులేదండి, నేను ఇక్కడ బీఆర్ఎస్ని ఒక్క పర్సెంట్ కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష, వాళ్ళు రాజకీయ పార్టీ, ఎన్ని రకాలుగా అవతల వాడిని మైండ్ గేమ్ ఆడి కిల్ చేయాలో అన్ని రకాలుగా చేస్తారు కదా, తప్పేం లేదు. కానీ అది నిజమా, అది నమ్మశక్యంగా ఉందా? ఒకటి, వీళ్ళ సైడ్ నుంచి కౌంటర్ లేదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇటీవల భారత ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏది జన్జీ ఉద్యమం జరుగుతున్నప్పుడు యువతను ఉద్దేశించి మాట్లాడితే తను మాట్లాడినటువంటి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 33 కోట్ల మంది చూశారు. విత్ ఇన్ అవర్స్.
ఫాలోవర్స్ చూస్తే ప్రధానమంత్రి దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారంటే మంత్రులు కూడా యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పాలి అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూసాం. ఇది ఒకటైతే, రెండోది తమిళనాడులో టీవీకే విజయ్ గెలవటంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత పాత్ర పోషించిందో మనం అందరం చర్చించాం. తర్వాత బాంకీపురాలో పీకే గెలుపులో కూడా సోషల్ మీడియా ఎంత క్రియాశీలక పాత్ర పోషించిందో మనం చూసాం. జంజీ మూవ్మెంట్, జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి మూవ్మెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత విస్తృత ప్రచారం జరిగిందో మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండోది 2023 శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి అని అంటే, మేము 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటూ గెలిచేవాళ్ళం అనేటటువంటి మాట అన్నారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ అనేవి మా ఓటమిలో ఎంత ప్రాధాన్యత పోషించాయనేది చెప్పకనే చెప్పినట్లుగా మనం ఇక్కడ భావించాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు అంశానికి వస్తే ఏంటంటే, మనకి ఆగస్టు 19 నాడు పర్కాలలో గీస్కొండలో జరిగినటువంటి కొండా సురేఖ బర్త్డే కార్యక్రమంలో కొండా సుష్మితా పటేల్ గారు ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని కొన్ని మాటలు మాట్లాడారు, విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. తర్వాత ఆగస్టు 20 నాడు సిఎల్పిలో ఒక 15 మంది శాసనసభ్యులు, ఒక 5 మంది ఎమ్మెల్సీలు ఒక ప్రెస్ మీట్ బట్టి ఆ కామెంట్స్ ని ఖండించినటువంటి సందర్భం. అయితే దీనిపైన వస్తున్నటువంటి ప్రచారం, దీనిపైన జరుగుతున్నది ఏంటి అనంటే, ఈ మొత్తం ఎపిసోడ్ పైన 2 అంశాలు కీలకంగా మనం పొలిటికల్ సర్కిట్స్ లో వింటున్నాం. మీరు ఒక అంశాన్ని టచ్ చేశారు, దానికి ఇంకొక అంశాన్ని కూడా నేను జోడించి చెప్తాను. ఈ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల పట్ల 2 ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తున్నాయో చెప్తాను. మొదట బీజేపీ తీసుకుందాం. బీజేపీ కొండా సురేఖ గారికి అనుకూలంగా స్పందిస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించాలా. ఇది ఒక అంశం అయితే, రెండోది బీఆర్ఎస్ పార్టీ చాలా ఒక పొలిటికల్ గేమ్, ఒక పొలిటికల్ స్ట్రాటజీగా స్పందిస్తుంది. ఆ స్పందన ఏంటి అనంటే, సోషల్ మీడియాని లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి అనంటే, ముఖ్యమంత్రి గారు అని మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రి గారి సలహాదారు 42 మంది శాసనసభ్యులకు ఫోన్ చేసి ఈ అంశం పైన మీరు ఖండించండి, మాట్లాడండి అని చెప్పినట్లుగా, ఆ చెప్పితే దానికి స్పందన లేకుండా కేవలం 15 మంది శాసనసభ్యులు, 5 ఎమ్మెల్సీలు మాత్రమే ఖండించారు. అంటే ముఖ్యమంత్రి గారి బలం కేవలం 15ఏనా? కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 67 మంది ఉన్నారు, 9 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం వాళ్ళ బలం 75 ఉంటే కేవలం స్పందించింది 15 మంది మాత్రమే. అంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీలో బలం లేదు. ముఖ్యమంత్రి గారికి మద్దతు చెప్పేటటువంటి వాళ్ళు, మద్దతుగా నిలబడేటటువంటి వాళ్ళు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు అనేటటువంటి ఒక ఎక్స్పోజర్ ని ఒక సోషల్ మీడియా వేదికగా రాజకీయంగా వాడుకుంటున్నటువంటి అంశం ఉంది. జాయింట్ గా అందుకని దాంట్లో మీరు అంటున్నటువంటిది ఏంటి అని అంటే, బట్ ఈ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ క్యాంపెయిన్ ఏంటది? కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టేటటువంటి క్యాంపెయిన్ చేయటం లేదు కదా, అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా అనేది మీరు అంటున్నటువంటి మాట. నిజమే, ఎప్పుడైనా ఇట్లాంటి వ్యవహారము ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక రీచబుల్ ప్లాట్ఫామ్ అండి. ఒక సామాన్యుడు కూడా రీచ్ అయ్యేటటువంటి ఒక ప్లాట్ఫామ్. అయ్యో ముఖ్యమంత్రి గారి పక్కన 15 మంది కూడా లేరట అంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీలో బలం లేదు, ముఖ్యమంత్రి గారిని మిగతా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నట్టుగానే కదా అనే ఒక ప్రొజెక్షన్ వెళ్తే అది ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇందాక మీరు ఇంట్రోలో ఒక మాట అన్నారు, ఏమన్నారనంటే 2023 శాసనసభ ఎన్నికల్లో మనం ఎంత కాదనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వము కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఒక యాడప్ అయింది అనేటటువంటి మాట అన్నారు. నిజమే, 2014లో గాని 2018లో గాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎందుకు ఓడిపోయింది అనే ప్రశ్న మనం అనేక సందర్భాల్లో వేసుకుంటే, వీక్ లీడర్షిప్ ఉంది కాంగ్రెస్ కి, ప్రజల్లో బలం ఉన్నప్పుడు కూడా, ప్రజల్లో అభిమానం ఉన్నప్పుడు కూడా దాన్ని ఓట్లుగా మార్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది. 23లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఒక బలమైనటువంటి లీడర్షిప్ ఉంది కాబట్టి ఓటింగ్ ని కాంగ్రెస్ కి ఫేవరబుల్ గా మార్చగలిగారు కాబట్టి గెలిచింది అనేటటువంటి ఒక ఫ్యాక్టర్, ఒక చర్చ జరిగింది. బట్ ఇప్పుడు అది బలహీనతగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ లో
బలం లేదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలలో బలం లేదు అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ దీని ద్వారా ఖచ్చితంగా పోయినట్టుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. బట్ దాంట్లో కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ చేయటంలో వైఫల్యం చెందింది. ఇది ఒకటైతే, రెండోది ఇంకో కీలకమైన అబ్జర్వేషన్ నేను చేశాను వెంకటకృష్ణ గారు. అదేంటి అంటే, ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకు అనుమతి రాకపోయినప్పుడు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ఆగస్టు 24 నాడు ఒక ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సమర్థిస్తూ మాట్లాడారో వాళ్ళు మాత్రమే ఆ ప్రెస్ మీట్ లో కనపడ్డారు. లేట్ గా వచ్చినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి, ఒక బట్టి విక్రమార్క గారు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేట్ గా వచ్చినప్పటికీ, బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆ అంశంలో ఈ 15 మందిలో కూడా మొట్టమొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్లే ఎక్కువగా ఉన్నట్టుగా కనపడింది. ఒరిజినల్ గా కాంగ్రెస్ లో బలంగా ఉండి తర్వాత తన మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైన మినిస్టర్స్ కూడా ఈ అంశం పైన మాట్లాడకపోవటము ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుగా, ఎక్కడో వెల్తీగా ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు అన్న దాంట్లో డెఫినెట్ గా మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే సమావేశం ముగించుకొని మధ్యంతరంగా ముగించుకుని వచ్చి జాయిన్ అయ్యారు మా మంత్రివర్గ సహచరులని ఆయన కూడా చెప్పినారు. ఇక్కడ ఈ రోజుల్లో రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోనే పుట్టి పెరిగారు అనడానికి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే ఎంటైర్ పార్టీ, ఆ పార్టీ ఏమి న్యాచురల్ ఇది కాదు కదా, మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి, మొత్తం అది తెలుగుదేశం పార్టీకి బి క్యాంప్ లాంటిది ఒక రకంగా. కాకపోతే ఓకే, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ బీఆర్ఎస్ దాని ఎంటిటీ దానికి ఉంటది, నో డౌట్. ఇది కూడా అంతే, తెలంగాణ ఫార్మేషన్ తర్వాత వివిధ పార్టీల్లోంచి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వస్తాయి. దాన్ని మనం కన్సిడర్ చేయలేం కదా. రాజకీయాలలో మనం లోతుగా అబ్జర్వ్ చేసేటప్పుడు ప్రతి అంశం కీలకంగానే మారుతుంది. ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూకి అటాచ్ గా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం కీలకంగానే మాట్లాడతాం. అవతల వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. అందుకే నేనేమంటున్నాను, ఒక లార్జ్ స్కేల్లో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి బాసటగా ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే ఈ సమస్య రాకపోయేదే. బట్ దీంట్లో ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని క్యాష్ చేసుకుంటాయి, ప్రతి అంశాన్ని వాడుకుంటాయి. ఆ వాడుకునేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి బలం లేదు. ఇగో చూసారా, ముఖ్యమంత్రి గారిని మద్దతుగా ఒక 15 మంది మాత్రమే వచ్చారన్న ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేస్తే, బట్ ఆ క్యాంపెయిన్ కి కౌంటర్ క్యాంపెయిన్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ చేసే క్యాంపెయిన్ ని బట్టే ఉంటుంది తప్ప ఒకవేళ అలా చేయలేదనుకోండి అది బలం అవుతుంది కదా. నా యాంగిల్ కూడా అదే, ప్రచారం చేయడము, ఉన్నది లేనట్టు ప్రచారం చేయడము, లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడము రాజకీయాల్లో చాలా సహజమైన అటాకింగ్ మోడ్. చేయకపోతే అది చేతకాని పార్టీ అవుతుంది. బీఆర్ఎస్ చాలా సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం. కాంగ్రెస్ పార్టీ మీరే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఒక పాయింట్ యాడ్ చేస్తాను వెంకటకృష్ణ గారు. బీఆర్ఎస్ లో కూడా ఈ పరిస్థితి ఉండేదండి. అప్పుడు యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అనేటువంటి బంగారు తెలంగాణ, ఒరిజినల్ తెలంగాణ ఓటీ ఆ పార్టీకి నష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఈ అమ్మాయిలు ఈ సుష్మితా పటేల్ లేవనెత్తిన అంశం కంటే ముందు జరుగుతున్న క్యాంపెయిన్ ఏంటంటే సైకిల్ కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్. ఈ అమ్మాయిని దాన్ని కొంచెం యాడ్ చేస్తూ ఏం చేశారనంటే అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కౌంటర్ ఇవ్వాలి దానికి. మా పార్టీలో కాదండి ఇవాళ అంటే మీ మాటకు అడ్డొస్తున్నా. పాయింట్ ఏంటంటే ఆమె సురేఖ గారి కుమార్తె రేవంత్ రెడ్డి గారిని ఏదో తెలుగుదేశం నుంచి వచ్చారన్నట్టుగా పచ్చ కాంగ్రెస్ ఆయన ఏదో మాట్లాడినారు. కానీ ఆ మాటకు వస్తే సురేఖ గారు కూడా 3-4 పార్టీలు మారారు కదా, కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు వెళ్ళారు. వేరే తప్పని కాదు, ఇక్కడ క్వశ్చన్ చేయట్లా మనం. ఎవరి ఇంట్రెస్ట్ వారిది, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. అలాగే ఇవాళ ఇంకొక లీడర్ మా కాంగ్రెస్ లో ఇప్పుడున్న లీడర్ ఒక ఆయన మాట్లాడారు, ఏదో బయట నుంచి వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసే ఇది వచ్చింది అని చెప్పి. వాళ్ళు కూడా వేరే పార్టీలోకి వెళ్ళే వచ్చారు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళు కూడా ఇంకో పార్టీలోకి పోయి అక్కడ చేయాల్సిన రాజకీయం చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇవన్నీ వెరీ వెరీ కామన్. దాన్ని ఎందుకో మర్చిపోతారు. అవతల వాళ్ళని మాట్లాడేటప్పుడు, ఉదాహరణకు మనం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే బయట నుంచి వచ్చేందుకు ముఖ్యమంత్రి కాలే,
జనం కోరుకున్నందుకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ విషయం మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుకుంటే ఇబ్బంది అవుతుంది. చెప్పండి శేషు గారు, చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక అంశం చాలా కీలకంగా మాట్లాడుకునేవాళ్ళం. 18 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లో పోరాటం చేస్తే 18 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటి ఒక మాట అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలను ముఖ్యమంత్రి అయ్యారు. మరి అది వీక్నెస్ అందామా, ఇది కెపాసిటీ అందామా? అది వ్యక్తిగతమైన కెపాసిటీ అది. యా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి అన్ని రోజులు ముఖ్యమంత్రి కాలేకపోవడానికి కారణం ఏంటంటే నిత్య అసమ్మతివాది ఉండేవాడు ఆయన పార్టీలో. ఆయనకున్న ముద్రే నిత్య అసమ్మతివాది. ఎప్పుడైతే అసమ్మతివాది నేను ముద్ర పోగొట్టుకుని పాదయాత్ర చేశాడో అప్పుడు కాంగ్రెస్ వాది అయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణమే కాంగ్రెస్ వాదిగా మారిపోయి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డాడు. కాబట్టి అప్పటిదాకా ఎవరు చేయలేని పని ఆయన చేసి చూపించాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీ యాక్సెప్ట్ చేసింది అది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోకుండానైతే రేవంత్ రెడ్డి అయినా మరో నాయకుడైనా ముఖ్యమంత్రి అయితే కాలేడు కదండి. ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే రోసయ్య గారైనా రాజశేఖర రెడ్డి గారైనా చెన్నారెడ్డి గారైనా ఇంకెవ్వరి పేరైనా విజయభాస్కర్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటేనే ఆయన ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళు ఎన్ని మాట్లాడుకుని అవ్వరు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడంలా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు, సీఎం నే టార్గెట్. ఎందుకు అంటే హీఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక్కరిని కొడితే కాంగ్రెస్ పార్టీ మొత్తం అది మీ పార్టీ నాయకులు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఉద్దేశపూర్వకంగానే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారా, లేక అవతల వాళ్ళతో కుమ్మక్కే చేసుకోలేకపోతున్నారనే చర్చ కూడా ఉంది జనంలో. సార్ ఇక్కడ దావుడు మూతలు ఆడాల్సినటువంటి అవసరం మనకు లేదు. శేషు గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు రాగానే 2 ఏళ్లలో ముఖ్యమంత్రి కాలే, 2017లో జాయిన్ అయ్యిండు, 6 సంవత్సరాలకు అయిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, తర్వాత పిసిసి అయిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీలకు జాయిన్ అయిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది అనేటటువంటి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడుంది అనేటటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో అతి క్రియాశీలక పాత్ర పోషించిండు. కేసీఆర్ అనేటోని కొట్టేటటువంటి ఎవరైనా నేత ఉన్నాడంటే ప్రజలు మొత్తం విశ్వసించే ఒక నాయకుడి లెక్క ఎదిగిండు. ప్రజల్ని మొత్తం కూడా డ్రైవ్ చేసిండు. ఈడ అందరి కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కానీ వితౌట్ రేవంత్ రెడ్డి దెర్ ఇస్ నో కాంగ్రెస్ అండ్ వీఆర్ నాట్ ఇన్ పార్ ఇన్ దిస్ తెలంగాణ. ఇది ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ రోజు కూడా చర్చ మొత్తం ఏంటిది అని అంటే అట్లాంటి సత్తా ఉండి పార్టీని కేసీఆర్ని లేకపోతే బీజేపీని రెండింటి ములాఖాత్ని కూడా ఏమంటారు బద్దలు కొట్టి మరి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి తెస్తే మూకుమ్మడిగా అవతల మన మీద దాడి చేస్తుంటే మనందరం కూడా సంఘటితమై శత్రుశేషం మీద దాడి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నప్పుడు వెనకాలకించి బాణాలు కొడితే ఎవరికి నష్టం అవుతుంది? ఎవరి టీం వీక్ అవుతుంది? ఎవరు దీన్ని స్ట్రెంథన్ చేయాలి? నేను అంటున్నా రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే ఏఐసిసి దాకా కూడా సార్, పిసిసి నుంచి మొదలు పెట్టుకుంటే మాకు ఏఐసిసి అధ్యక్షుల గారి దగ్గర మాకేంది సంఘటితంగా పోవాలి, అందరం కష్టపడి పనిచేయాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, మనం ఎప్పటికి కూడా మంచిగా ఉండాలి, అధికారంలో అనేటటువంటి కొట్లాట జరగాలి. కానీ ఒక పొరపాటు ఒక వ్యక్తి పార్టీలో ఉండి అంతర్గతంగా మాట్లాడుతున్నప్పుడు రెండోసారి మాట్లాడేటటువంటి దాకా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ పైన క్రమశిక్షణ చర్య అనేది ముఖ్యమంత్రి గారు చేయరండి. వాళ్ళ పైన క్రమశిక్షణ చర్య అనేది పార్టీ చేస్తారు. నేను ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నాయినా, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడుతున్నా, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల మీద కొన్ని వ్యవహారాల మీద కఠినమైనటువంటి చర్యలు ఉండకపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే ఎవరికి వారు యమునా తీర్లకి ఇష్టం వచ్చినట్టు నాట్యాలు చేస్తారు. ఇది కరెక్ట్ విధానం కాదు. సత్తా ఉండి మనని ఏమంటారు అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని శత్రుశేషం అంటే ఎందుకు కొడుతున్నారు? ఎస్, వికే గారు చెప్పినట్టుగా ఆయన ఒక్కరిని దెబ్బ కొడితే గట్టిగా కొడితే ఆయన శత్రుశేషం సరిపోతులే డైరెక్ట్ అటాక్ చేయనీకే. సో ఇంట్లోకించి తీసుకొని వచ్చి రగడ చేయాలి. నువ్వు ఈ పార్టీలో ఉండి అదే నేత మీదకించి మాట్లాడుతున్నావు అంటే దేనికోసం ఉంటావు? నీకు నిజంగా 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నావు 4 గోడల మధ్యలో మాట్లాడుకో. బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది? ఒకవేళ ఒకరు తప్పు మాట్లాడినరు, తప్పు మాట్లాడినటువంటి దాన్ని కనీసం నువ్వు ఖండించు కూడా ఎవరు వ్యక్తిగతం వాళ్ళదే అని అంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నాడు సార్? ఏం మర్యాద ఇస్తున్నట్టు, ఏం గౌరవం ఇస్తున్నట్టు? అట్లా అందరూ నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఇంకోళ్ళు నచ్చలేదు కాబట్టి ఇంకోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కాదు కదా. మనకు కొన్ని ఫోరమ్స్ ఉన్నాయి, ఫోరమ్స్ దగ్గర అడ్రస్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది మన కాడ. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన చేస్తున్నటువంటిది ఒక్కసారి ఆయన షూస్లో మనం ఉంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అంటే మామూలుగా చూసే వాళ్ళకి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
ఇటువంటి విషయాల్లో లేదా ముఖ్యమంత్రుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ఉంటుంది అంటే గతంలో ఒక రకంగా ఉండేది. ఏమని 5 ఏళ్ల కాలంలో 3-4 ముఖ్యమంత్రులు మార్చేయడాలు, ఇట్లా పిచ్చి పిచ్చి శకలన్నీ ఉండేవి కాంగ్రెస్ పార్టీకి. బట్ ఈ మధ్య కాలంలో అలాంటి వైఖరిని కొంత తగ్గించుకున్న మాట వాస్తవమే. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి విషయంలో కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పటి వరకు ఫుల్ సపోర్ట్ ఉంది, నో డౌట్, ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాంటి సపోర్టే ఉందా లేదా అనే దాని మీద కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తారు. ఒక చిన్న క్లారిటీ ఇస్తా. మీరు మొన్న ప్రెస్ మీట్ 15 మంది వచ్చిర్రు, 17 మంది వచ్చిర్రు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. తదుపరి క్రమశిక్షణ చర్యలలో ఉంటున్నప్పుడు ఎమ్మెల్యేలను వచ్చి మెజారిటీ అయితే కనబడలేదు అనేది ఒక వాదన మనం జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా వచ్చేసేసి లేదు లేదు అవతల మీద అర్థం ఉండాలి మాట్లాడితే కాదు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దు, మేము అందరం వాళ్ళకి మద్దతున్నామని మాట్లాడారు ఎవరైనా? అట్లాంటిది ఏమన్నా జరిగిందా? అందరు కూడా ముక్తకంఠంతో వాళ్ళ ఫోరమ్స్లలో లేదు ఇట్లాంటి వారు కూడా ఎంటర్టైన్ చేయడానికి లేదని. ఎందుకంటే నువ్వు ఇట్లాంటి ప్రోత్సహిస్తే నీ కింద నిన్ను కూడా తిడతాడు. కాబట్టి నువ్వు ఏం డిసిప్లిన్ మనం మెయింటైన్ చేస్తున్నాం, ఎట్లాంటిది మనం ప్రోత్సహిద్దాం అనుకుంటున్నాం? ఇట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో మా పిసిసి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి గౌరవ శాసనసభ్యుల దాకా కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించిండ్రు. ఎవరికైనా స్వేచ్ఛ ఉందేమో, కానీ దానికి ఒక గీత ఉంది. గీత దాటి మనకు నచ్చినట్టుగా మనం వ్యవహరిస్తామనంటే క్రమశిక్షణ చర్యలు అనేటటువంటిది ఇదే పార్టీలో అంతర్భాగమై ఉంటాయి. వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్లు అన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే నేను దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఒక పక్క మనని ఇక్కడ యూకే దాకా పంపించి అమెరికా పంపించలేదు, అవతలోడు కుట్రలు చేసి రాజకీయాలు ఎట్లా చేస్తారు అనే దాని మీద మన అందరం కొట్లాడదామా? లేకపోతే పాలిటెక్నిక్ వ్యవహారం పిల్లల్ని మొత్తం పక్కదారి పట్టించి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పి ప్రాక్టికల్స్ పెంచాలని చెప్పి దానికి సపరేట్ బడ్జెట్ ఇవ్వాలని సింగిల్ అంబ్రెల్లా కిందికి తీసుకొని వచ్చి వాళ్ళకి లాంటి మొత్తం విధానాలు, రోబోటిక్స్ లాంటివి లేకపోతే వర్చువల్ రియాలిటీ లాంటి మొత్తం సబ్జెక్ట్స్ తీసుకొని వచ్చి వారి యొక్క జీవితాలని ఒక మంచి దాంట్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కేవలం రాజకీయ కుట్రతోటి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొని అవునబ్బా. మీరు మా హనుమకొండలో ఎయిర్పోర్ట్ పెడతాం, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పెడతాం అని అంటే అటువంటి జనంలోకి రాకూడదు కదా. రాకూడదు అంటే మరి ఇలాంటివి జరిగితేనే అటువంటి విషయాలు చర్చకు రాకూడదు. రైతు భరోసా ఇక్కడ శేషు గారు రేవంత్ రెడ్డి గారి మీద బయట నుంచి కుట్ర జరిగితే కొంత అర్థం చేసుకోవచ్చు మనం, బయట ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ చేయడానికి, డీస్టెబిలైజ్ చేయడానికి, మైండ్ గేమ్ ఆడుతూ కొంత మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, ఏదో ప్రజల్లో పలుచన చేయడానికి, చులకన చేయడానికి, పైగా ఇటీవల కాలంలో పొలిటికల్ లాంగ్వేజ్ డిక్షనరీ మారిపోయింది కదా, బాడీ షేమింగ్లు అన్ని పార్టీలు చేస్తున్నాయి. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, మొత్తం అదొక స్టైల్ అయిపోయింది. సరే ఇది ఒక బ్యాడ్ ఎరాలో మనం ఉన్నాం కదా. ఈ సిచ్యువేషన్లో బయట పార్టీలు కుట్ర చేయడము చేస్తున్నట్టు అనుకోవచ్చు. బట్ ఇంటా బయట వాళ్ళు కలిసి చేస్తున్నారు అనే ఒక అనుమానం కలగడంలే కొంతమంది, అందరు కాకపోవచ్చు. వెంకటకృష్ణ గారు, మన అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయము ఎంత తీవ్రంగా ఉంది అనేటటువంటిది మనం రోజు మాట్లాడుకుంటున్నాం, చూస్తున్నాం. చండాలంగా ఉందని కూడా మీరు కొంచెం ఎక్కువ అడ్వాన్స్ గా అయితే ప్రతిపక్షాలు సహజంగా ప్రభుత్వ ప్రతి నిర్ణయంలో ఉన్నటువంటి తప్పులను ఎతికి ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అది వాళ్ళ డ్యూటీ అనుకుంటారు. అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలను బట్టి ఉంటుంది. బట్ మీరు అడుగుతున్నట్టు విత్ ఇన్ ద పార్టీలో సపోర్ట్ ఎంతవరకు ఉంది, విత్ ఇన్ ద పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటనేది ఇంపార్టెంట్. దాంట్లో నేను ఒక చిన్న ప్రశ్న మీ ముందు పెడతాను. ఇప్పుడు జ్యుడిషియరీలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది వెంకటకృష్ణ గారు, మీకు కూడా తెలుసు. ఏంటి అని అంటే ఒక కేసు పైన ఒక జడ్జి విచారణ చేస్తున్నప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడరు, సంప్రదింపులు చేయరు. దట్ ఇస్ అన్ జ్యుడిషియరీ ప్రిన్సిపల్. అయితే పొలిటికల్ ప్రిన్సిపల్ లో, పాలిటిక్స్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కొండా సురేఖ గారి పైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా, ఒకళ్ళ చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒక చర్చ జరుగుతుంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండా సురేఖ గారు వెళ్లి మల్లికార్జున్ ఖర్గేని కలుస్తారు. తర్వాత కొండా మురళీధరరావు గారు వెళ్లి కీలకమైన నాయకులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలుస్తారు. అంటే ఈ మీటింగ్స్ అనేది ఏ సంకేతాన్ని పంపుతాయి కదా?
నేను రాంగ్ రైట్ అన్ను, బట్ ఏ సిగ్నల్స్ పబ్లిక్ లోకి వెళ్తాయి, ఏ సిగ్నల్స్ పార్టీ కార్యకర్తలకు వెళ్తాయి, ఏ సిగ్నల్స్ పార్టీ లీడర్స్ కి వెళ్తాయి అనేది మన ఊహకు అందనటువంటిది ఏం కాదు కదా, అది మీరన్నట్టే జరుగుతుంది. కాబట్టి అదొక అంశం. రెండోది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రాంతీయ పార్టీనా? జాతీయ పార్టీ కదా. ఒక నాయకుడి పైన క్రమశిక్షణ చర్యని, ఒక యాక్షన్ ఇనిషియేట్ చేయాలంటే ఎంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందో మనకు తెలియదా? ఇప్పుడు కొండా సురేఖ గారి అంశం పైన క్రమశిక్షణ కమిటీ ఏం చేసింది? రిపోర్ట్ ఇచ్చిందా, రికమెండేషన్ ఇచ్చిందా, యాక్షన్ ఇనిషియేట్ చేస్తుందా? మరి యాక్షన్ ఇనిషియేట్ చేసే అధికారం క్రమశిక్షణ కమిటీకి లేదు. దాన్ని ఏం చేస్తుంది? రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ తో పాటు రికమెండేషన్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఎందుకనంటే ఇష్యూ పైన రిపోర్ట్ ఇస్తుంది. ఇగో ఈ రిపోర్ట్ పైన ఎమ్మెల్యేలు యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అనే దానికే పరిమితం అవుతారు తప్ప, యాక్షన్ ఇలా ఉండాలి అని కూడా సైన్ సిగ్నేచర్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఆ రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు? పిసిసి అధ్యక్షుడికి ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడు గారు ఏం చేస్తారు? దానికి కొంచెం యాడ్ చేసి శేషన్న అట్లేం లేదు. కొండా సురేఖ గారి ప్రొఫైల్ పెద్దది కాబట్టి దెర్ వాజ్ ఎ రికమెండేషన్. యువర్ రైట్. కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి గారి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇమీడియట్ గానే సస్పెండ్ చేసింది. సో సస్పెండ్ చేసే అవకాశం ఉన్న ప్రొఫైల్ పెద్దగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఒక్క నిమిషం. జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూని, కొండా సురేఖ గారి ఇష్యూని ఒక్క ఘటన కట్టరాదు. ఏఐసిసి మెంబరు, ఎమ్మెల్యే, మంత్రి, ఓ ప్రొసీజర్ ఉంటుంది. మీరిచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే, పిసిసికి రిపోర్ట్ ఇస్తే పిసిసి యాడ్ చేసి ఏఐసిసి ఇన్ఛార్జ్ కి ఇస్తారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ దానికి యాడ్ చేసి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ కి ఇస్తారు. అక్కడ కూడా యాక్షన్ ఇనిషియేట్ అవ్వదు. అతను కూడా ఏం చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎల్ఓపి లీడర్ కి సబ్మిట్ చేస్తారు. అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ తర్వాత ఈ వ్యాఖ్యల తీవ్రతను బట్టి, లేకపోతే ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాలో రూట్ కాజులు మొత్తం మీద ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఒక యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. దట్స్ అ ఫైనల్ డెసిషన్. పైగా యాక్షన్ తీసుకునే ముందు మళ్ళా పిసిసి చీఫ్ తో, సీఎం తో మళ్ళీ మాట్లాడతారు కూడా ఫైనల్ గా. ఉండదు అట్లా. వెంకటకృష్ణ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఏది జరిగినా అవుట్కమ్ అయితే మారేది ఏమి ఉండదు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ జరిగేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఎస్ ఆయన చెప్పినట్టు ఏసీసీకి పోయింది. దాని అవుట్కమ్ ఏముంటుంది అనేది మారేది ఏమి ఉండదు. అది ఏం జరగాలో అది జరుగుతుంది. ఎందుకంటే అది మన చేతులలో మనం మాట్లాడుకుంటే అనేది ఓకే. శేషు గారు అన్నట్టు పార్టీ హైకమాండ్ ఆధారపడి ఉంటది. క్రమశిక్షణ కమిటీ ఏమి ఇచ్చింది అది అనేది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇవ్వడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కుట్రల సంగతి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఉందా కాంగ్రెస్ పార్టీకి? అది మీరు ఫైనల్ గా చెప్పారు సార్. ఇప్పుడు కుట్రలు అని అంటే నేనైతే ఒకటి అంటున్నా, బయట కానీ ఇంట్లోంచి జరుగుతున్నాయి అనేది పార్టీలోనే చర్చ ఉంది. అది నా సృష్టి కాదు, మీ పార్టీలో ఉన్న చర్చ సార్. ఇట్స్ బేసిక్ థింగ్ సార్. ఎవరమైనా కూడా అవతల శత్రుశేషం మన మీద అటాక్ చేస్తున్నారు, మన ప్రభుత్వానికి కొంచెం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తారు అనేటటువంటి కుట్రలు ప్రతిపక్షం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. వాళ్ళ పనే అది, వాళ్ళ పనే అది. ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళు వెనకాల నుంచి కొట్టిరు, వాళ్ళు ముంగల నుంచి కొట్టిరు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిరు, వాళ్ళు ఏదన్నా చేస్తారు. వాటిని డీల్ చేసేటటువంటి ఒక దమ్ము, ధైర్యం, వాళ్ళు డీల్ చేసేటటువంటి చతురత మన దగ్గర ఉండాలి, మన దగ్గర ఉండాలి. నేను ఈడేం కప్పిపుచ్చేటటువంటి వ్యవహారాలు కాదు. దానికి సంఘటితంగా మనం ఈగోలకు పోకుండా ఎవరినైనా కూడా ఒక టేబుల్ మీదకి తీసుకొని వచ్చేసేసి ఎవరు దీన్ని యుద్ధం చేయగలుగుతారు, ఎవరు దీన్ని ఎదుర్కోగలుగుతారు లాంటి వాళ్ళని ప్రోత్సహించుకొని ముంగ తీసుకొని పోయినప్పుడు, వాళ్ళందరినీ సంఘటితం చేసినప్పుడు, గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి దాంట్లో అతి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరినీ కూడా ఏక తాటి మీదకి తీసుకొని వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేసేటటువంటి జరుగుతాయి. అయితే ఇక్కడ ఉంటున్నటువంటి కొన్ని ఇప్పుడు ఏవైతే డిస్టెన్సెస్, వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కొంచెం ఆలస్యం అవుతుందేమో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ ఏముంటుందంటే సార్, ఫస్ట్ ఇంటి 10 కొట్టుకున్నప్పటికీ శత్రువు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకటైపోయి వాళ్ళ మీదనే కొట్లాడతారు. ఆ ధైర్యం మాకుంది, మాకేం అది లేదు. కానీ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ కూడా మనం వినిపించకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనేటటువంటి పార్టీలో ఉంటున్నటువంటి మాలాంటి వర్షన్ అదే ఇప్పుడు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామారెడ్డి గారు. అలాగే శేషు గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు.